వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మార్కాపురం పర్యటన అవుతుంది. జలజీవన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1290 కోట్లతో కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు మార్కాపురంలో జన సైనికులు కానీ జనసైనికుల నాయకులు కానీ అదేవిధంగా కూటమి సభ్యులు కానీ ఈరోజు కార్యక్రమం విజయవంతమైన దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు జనసేన స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ. వారు మాట్లాడుతూ అసలు ఈరోజు కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అనేది చెప్పండి మేడం. ఈరోజు చాలా రోజుల తర్వాత అంటే మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొదటిసారికి జిల్లాకి పశ్చిమ ప్రకాశం రానున్నారు. ఈరోజు కార్యక్రమం విశేషాలండి. 1000 కళ్ళతోటి ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి మా నాయకుడి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాక ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి పర్యటన పవన్ కళ్యాణ్ గారిది ప్రకాశం జిల్లాకి. అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత, అసలు తమిళనాడు నుంచి కూడా విడిపడిన తర్వాత పశ్చిమ ప్రకాశం అనేది నీటి కోసం కటకటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా, ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా. అలాగే ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య పెద్ద ఎత్తున ఉంది. దీని మీద అందరూ కూడా రాజకీయ వెపన్గా వాడుకొని ఓట్లు దండుకున్న వాళ్ళే తప్ప అసలు ఈ సమస్యని ఇప్పటి వరకు కూడా ఎవరు పెద్ద ఎత్తున పట్టించుకొని దానికి పరిష్కారం చూసిన వాళ్ళే లేరు. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని పార్టీలు అధికారాలు అనుభవించినా, ఇంతమంది నాయకులు పదవులు అనిపించినప్పటికీ కూడా పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చినటువంటి నాయకత్వం కానీ ప్రభుత్వం కానీ లేదు. కానీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి జనసేన, అలాగే మొట్టమొదటిసారి పదవిని చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ సమస్యను పెద్ద ఎత్తున గుర్తించి ఆ సమస్యను తీర్చాలని చెప్పేసి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే కేంద్రం నుంచి 1290 కోట్ల రూపాయలు పశ్చిమ ప్రకాశానికి తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కూడా రానున్నటువంటి 2.5 సంవత్సరాల లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతి గ్రామానికి నీటిని అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటన చేపట్టబోతున్నారు. ఇది తొలి పర్యటన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే అతిపెద్ద సమస్యను సాల్వ్ చేస్తున్నటువంటి పర్యటన కాబట్టి ప్రజలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన రాక కోసం. ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు కూడా ఈ సభ పరిష్కారం కానుందని చెప్పి చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనలో ఉన్నటువంటి చిన్న చిన్న అంతర్గత సమస్యలు, కూటమిలో ఉన్న సమస్యలు, ఆ సమస్యలు ఈ సభతోటి పరిష్కారం అవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఇది పూర్తిగా ప్రభుత్వ సభ అండి. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలకి ఇప్పుడు ఈ పర్యటనకి ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం గురించి ఎలాంటి ప్రస్తావన ఇక్కడ జరగదు. పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల గురించి మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ఉండబోతోంది. అలాగే భవిష్యత్తులో ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా, ఈ పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఏ విధంగా చేయబోతోంది, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేయబోతుంది అనే దాని మీద మాత్రం ఆయన ప్రసంగం ఉంటుందండి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సభకి చాలా రోజుల తర్వాత జనసేన కార్యక్రమంలో నేరుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాల్గొనడానికి వస్తున్నాడు. అదేవిధంగా కొంత ప్రోటోకాల్ వ్యవహారం కూడా ఉంది. ఈ విషయంలో ఏదైనా చిన్న చిన్న గందరగోళం వాతావరణం నెలకొంటే ఆ సమస్యకి పరిష్కారం ఇక్కడే దొరుకుతుందా, ఇక నుంచి జనసేన సాఫీగా జరిగిపోయే పరిస్థితి నెలకొంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరిన తర్వాత ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మొదటి సభ ఇది. అలాగే మొదటి సభకు ఆయన ఖచ్చితంగా మా అందరికి ఎలా ఆహ్వానం ఉందో పార్టీ నాయకులకు ఆయన కూడా అలాగే ఆహ్వానం ఉంది. ఆయన కూడా అటెండ్ అవుతున్నారు. డెఫినెట్గా ఈ వేదికలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. వేదికలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన పాల్గొంటారు. గందరగోళం అంటే నారద మహర్షుల వారు మీరేమైనా పెడితే పెట్టాల్సిందేమో, కానీ మేమైతే ఏం పెట్టట్లేదు 100%. అంటే ఏమీ లేదని మేము అంటున్నారంటే, ముఖ్యంగా ఈ సభకి రావడంలో జనసేన నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరినటువంటి ఆమంచి స్వాములు ఈ సభకు కూడా రావట్లేదు అని తెలిసింది. అలాగే చాలా మంది రావట్లేదు. దానికి గల కారణాలు ఇదే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మేము అడుగుతున్న ప్రశ్న. మేము నారదుల వారం కాదు, కేవలం ప్రజల సమస్యలు దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాకని ఏ జనసేన జెన్యూన్గా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన కోసం పనిచేసినటువంటి ఏ జనసేన క్యాడర్ వ్యతిరేకించట్లా, ఏ నాయకత్వం వ్యతిరేకించట్లా. ఇంకెవరైనా వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం ఇంకెవరికన్నా పార్టీని తాకట్టు పెట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు మాత్రమే వ్యతిరేకించేది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి జనసేన క్యాడర్ అనేది ప్రకాశం జిల్లాలో లేదు. మీరు అంటున్నారు జెన్యూన్ జన సైనికులు అంటే మిగతా వాళ్ళు కాను అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్న వారు కాదంటారా, జన సైనికులు కాదంటారా? వాళ్ళు మొదటి నుంచి కూడా జనసేనతో ఉన్నవారే. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని విభేదించేటువంటి వారిని మేము ఆ విషయంలో అలా పరిగణించాం అంత జెన్యూన్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఫైనల్ మా పార్టీలో. ఆయన చేసినటువంటి ప్రతి నిర్ణయాన్ని కింది స్థాయి క్యాడర్ వరకు కూడా మేమందరం ఆమోదించి తీరాల్సిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత ఎజెండాలు ఉండుంటాయి, పార్టీ ఎజెండా కాకుండా. మొదటి నుంచి కూడా స్వాములు మీతోటే ఉన్నాడు అంటే ముఖ్యంగా జనసేనతోటి ఆయన తిరుగుతున్నారు. లేదు స్వాములు గారు
ఇప్పుడు ఈ సభగా అంటే మొదటి నుంచి కూడా ఏ పార్టీ కార్యక్రమం కూడా అతను ముందుండేవాడు. కొన్ని చోట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా విస్తృతంగా ఎన్నికల ముందు తిరిగిన వ్యక్తి. ఇప్పుడు రాలేదు అంటే ఒక ప్రధాన కారణం మీద ఉండుండొచ్చు కదా. తెలియదండి, నేను కాల్ చేసి ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది స్వాములు గారు ఎందుకు రాలేదు. నేను కూడా ఫోన్ చేసి కనుక్కోవాలి ఆయన ప్రాబ్లం ఏంటో. నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా నేను ఐడెంటిఫై చేయాలి స్వాములు గారు రావట్లేదు అన్న విషయాన్ని. ఏదేమైనప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మార్కాపురం ప్రాంతానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పర్యటన ఎట్టి పరిస్థితులు విజయవంతం చేసేదాని కోసం ఇక్కడ జన సైనికులు అదేవిధంగా నాయకులు కూడా అంటే జనసేనకు సంబంధించిన నాయకులు కూటమి సభ్యులు కూడా విస్తృతంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఏదైనా అంతర్గత సమస్యలు ఉంటే కూడా అవి పూర్తిగా కూడా పర్సనల్ ఎజెండాకి వస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయం జరుగుతుంది. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ఆకాంక్ష అయితే కూడా నెరవేరబోతుందని చెప్పేసి కూడా జన సైనికురాలు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.